బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. అటు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో హరీష్ రావు భేటీ అయ్యారు. రేపు కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్ వెళ్తుండటంతో బీఆర్ఎస్ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. దానిపై చర్చించేందుకు పార్టీ నేతలతో కేటీఆర్, కేసీఆర్ తో హరీష్ సమావేశమైనట్లు తెలుస్తోంది. రైట్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఇక అటు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో హరీష్ రావు భేటీ అయ్యారు. అసలు బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ ఏంటో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నరేష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నరేష్, బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు కాళేశ్వరం కమిషన్ విచారణకు వెళ్లబోతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఒక కార్యాచరణ తీసుకుంటుంది. రేపు బల ప్రదర్శనకు ఒక రకంగా రేపు బీఆర్ఎస్ పార్టీ సిటీలో బల ప్రదర్శనకు సిద్ధమవుతుంది. కేసీఆర్కు మద్దతుగా ఏదైతే గ్రేటర్ వ్యాప్తంగా ఉన్న నాయకులు కావచ్చు, కేడర్ కావచ్చు తరలి రావాల్సిందిగా కేటీఆర్ ఇప్పటికే మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే కేటీఆర్ కాసేపటి క్రితమే నందినగర్లోని ఆయన నివాసంలో కొంతమంది నాయకులతో సమావేశమయ్యారు. రేపు ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలి, కేసీఆర్ విచారణకు వెళ్లబోతున్న నేపథ్యంలో దీనిని తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో బీఆర్ఎస్ పార్టీ పడింది. ఇంకొక వైపు నిన్ననే విచారణకు హాజరై వచ్చిన మాజీ మంత్రి హరీష్ రావు కాసేపటి క్రితమే ఎర్రవల్లిలోని కేసీఆర్ దగ్గరికి వెళ్లారు. కేసీఆర్తో నిన్న దాదాపు 4 గంటల పాటు సుదీర్ఘంగా హరీష్ రావు చర్చించారు. తనకు విచారణలో భాగంగా సుమారు 40 నిమిషాల నుంచి గంట పాటు నిన్న హరీష్ రావు విచారణ ఎదుర్కొన్నారు ఓపెన్ కోర్టులో. ఇందులో భాగంగానే ఎలాంటి ప్రశ్నలు కమిషన్ నుంచి ఎదురయ్యాయి, రేపు ఎలాంటి ప్రశ్నలు తనకు ఎదురు కాబోతున్నాయి, ఎలా సమాధానం చెప్పాలి అనే దాని మీద కేసీఆర్ ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ నెల 6వ తేదీ నాడు ఈటెల రాజేందర్ను విచారించారు, నిన్న హరీష్ రావును విచారించారు. రేపు కమిషన్ విచారణ ముందుకు కేసీఆర్ వెళ్ళబోతున్న నేపథ్యంలో కేసీఆర్ ఇప్పటికే మానసికంగా సిద్ధమైనట్టు తెలుస్తుంది. రేపు ఎలాంటి ప్రశ్నలు ఎదురు కాబోతున్నాయి, ఎలా దానికి సమాధానం చెప్పాలి అనే దాని మీద కూడా కేసీఆర్ ఇప్పటికే ఒక అంచనాకు వచ్చేశారు. ఇంకొక వైపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన హరీష్ రావు పూర్తిగా దాని మీద అవగాహన కలిగి ఉన్నారు. ఇందులో భాగంగానే కేసీఆర్ మొదటి నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టును తన డ్రీమ్ ప్రాజెక్ట్గా కూడా చెప్పుకుంటూ వచ్చారు. సో రేపటి విచారణ రాజకీయంగా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇందులో భాగంగానే ఇప్పటివరకు అధికారులను విచారించినంత కాలము కొంత బీఆర్ఎస్ పార్టీ డిఫెన్స్లో ఉన్నట్టు కనిపించింది. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కొంత అగ్రెసివ్గా ముందుకు వెళ్తుంది. విచారణకు వెళ్లే సందర్భంలో కేసీఆర్కి మద్దతుగా పెద్ద ఎత్తున జీహెచ్ఎంసీ పరిధిలోని బీఆర్ఎస్ క్యాడర్ను, నాయకులను తరలించాలనేది ఇప్పటికే ఒక ఇండికేషన్స్ అయితే ఇచ్చింది. అందులో భాగంగానే కేటీఆర్ పార్టీ నాయకులతో చర్చిస్తున్నారు. రేపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి మొదట తెలంగాణ భవన్కి రాబోతున్నారు. ఇక్కడ నుంచి భారీ కాన్వాయ్తో పెద్ద ఎత్తున నాయకులతో కలిసి ఆయన బీఆర్కే భవన్ కూడా వెళ్ళబోతున్నారు. వాస్తవానికి సచివాలయం కూల్చినప్పుడు బీఆర్కే భవన్ నుంచే పరిపాలన కొనసాగింది అప్పట్లో కేసీఆర్ హయాంలో. కానీ ఎన్నడూ కూడా కేసీఆర్ బీఆర్కే భవన్లోకి అడుగుపెట్టలేదు ముఖ్యమంత్రి హోదాలో. కానీ కాళేశ్వరం కమిషన్ ముందుకు మాత్రం ప్రతిపక్ష నాయకుడు హోదాలో కేసీఆర్ వెళ్ళబోతున్న నేపథ్యంలో ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా జరిగిన లాభాన్ని గట్టిగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. దాదాపు 35% భూభాగానికి నీళ్లు అందాయనేది కేసీఆర్ వాదన. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు బలంగా చెప్తున్న పరిస్థితి. ఇంకొక వైపు కాంగ్రెస్ హయాంలో కేవలం 16 టీఎంసీలతోనే అప్పట్లో తొమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్ట్ డిజైన్ చేస్తే నీళ్లు కొరత వల్ల అదేవిధంగా మహారాష్ట్ర వ్యతిరేకించడం వల్లే తాము మేడిగడ్డకు మార్చాల్సి వచ్చింది. 141 టీఎంసీలకు ఆ ప్రాజెక్టును పెంచడం వల్లే అంచనాలు పెరిగాయనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న వాదన. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణలో ప్రస్తుతం రైతులు సాగు చేసుకున్న భూమి కావచ్చు, తాగునీటి అవసరాలు హైదరాబాద్తో సహా దాదాపు ఉత్తర తెలంగాణ అంతా కూడా తాగడానికి నీళ్లు అందుబాటులోకి వచ్చాయంటే అది కేసీఆరే కారణం అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న వాదన. సో ఎవరి వాదన ఏంటనేది కమిషన్ ముందు గట్టిగా వినిపించబోతున్న నేపథ్యంలో రేపటి కేసీఆర్ విచారణ మాత్రం బీఆర్ఎస్ పార్టీ కొంత ప్రతిష్టాత్మకంగానే తీసుకుంది. గత ఏదైతే ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి కేటీఆర్ ఇప్పటికే ఈడీ ముందు, ఏసీబీ ముందు విచారణకు హాజరైన సందర్భంలో కూడా పెద్ద ఎత్తున నాయకులంతా కూడా కేటీఆర్తో స్వయంగా కలిసి విచారణ దగ్గరికి వెళ్లారు. అదేవిధంగా నిన్న హరీష్ రావు కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా అండగా నిలబడింది, మద్దతుగా నిలబడింది. సో రేపు అన్నిటికంటే కేసీఆర్ విచారణకు వెళ్ళబోతున్న నేపథ్యంలో కేసీఆర్తో పాటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కవిత కూడా విచారణకు అంటే కేసీఆర్తో కలిసి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. అయితే కవిత ఇప్పటివరకు కూడా ఏదైతే లేఖ లీక్ వ్యవహారం తర్వాత పార్టీతో అంటి ముట్టినట్టుగానే వ్యవహరిస్తున్నారు. కవితను కూడా ఎక్కడ కూడా పార్టీ క్యాడర్ కావచ్చు, నాయకులు కావచ్చు కలుపుకోవట్లేదు. అయితే రేపు కవిత స్వయంగా కేసీఆర్తో కలిసి విచారణకు అంటే కేసీఆర్కి మద్దతుగా విచారణకు వెళ్లే అంశం మీద కూడా పార్టీలో చర్చ జరుగుతుంది. కొంత ఆసక్తికరమైన చర్చ. ఎందుకంటే గత 20 రోజులుగా బీఆర్ఎస్ పార్టీలో ఒక
గ్యాప్ అనేది అటు కవితకు బీఆర్ఎస్ కు పూర్తిగా గ్యాప్ వచ్చిన నేపథ్యంలో రేపు కవిత కూడా కేటీఆర్ హరీష్ తో కలిసి వస్తారా రానేది కూడా ఒక చర్చ అయితే బీఆర్ఎస్ లో జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా రేపు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ విచారణ అయితే కొంత రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకోబోతుంది. ఒక రకంగా రేపు కేసీఆర్ విచారణను బీఆర్ఎస్ పార్టీ బల ప్రదర్శనకు దిగబోతోంది. రైట్.